భారీ అంచనాల మీద రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ మూవీ పబ్లిక్ టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నైస్, ఒక వన్ టైం వాచబుల్, బాగానే ఉంది సినిమా. దానికి ఇచ్చిన హైప్ ప్రకారం మీకు నచ్చిందంటారా? అంటే దానికి చాలా హైప్ ఇచ్చారు కదా. అంటే హైప్ ఇచ్చారు, బట్ యాక్చువల్గా ఏంటంటే స్టోరీ చాలా సటిల్గా, లైక్ క్లాస్ పర్ఫార్మెన్స్ బై ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఓన్లీనా, మోహన్ లాల్? ఎన్టీఆర్, మోహన్ లాల్, అజయ్ స్టీల్స్ ద షో మొత్తం. సాంగ్స్ వచ్చేసి మీతో వచ్చేసి సాంగ్స్, బీజిఎం, కేక. థ్యాంక్ యూ. మూవీ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి మూవీ. క్లైమాక్స్ సాటిస్ఫాక్టరీగా లేదు, బట్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం హైలైట్ ఉంది. తర్వాత ఇంటర్వెల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ 40 minutes హైలైట్. అండ్ డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్. మోహన్ లాల్ సార్ హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఎన్టీఆర్ అప్ టు ద మార్క్. డ్యాన్స్ ఓకే, బట్ ఇంకా గ్రేస్ ఉండొచ్చు ఎన్టీఆర్ డ్యాన్స్లో. ఆ గ్రేస్ దొరకట్లేదు ఇంకా. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ ఎన్టీఆర్ కమ్ బ్యాక్. ఇంకా దట్స్ ఇట్. ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కెన్ గివ్ 3.5. సాంగ్స్ ఓకే, అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ అట్రాక్షన్. థ్యాంక్ యూ. మూవీ సూపర్ ఉంది. ఐటమ్ సాంగ్ కూడా సూపర్ ఉంది. కాజల్ బాగా యాక్ట్ చేసింది. కాజల్ ఐటమ్ సాంగ్ యాడ్ చేసి మనిషి కాదు, కానీ ఐటమ్ సాంగ్ యాడ్ చేసింది. కొడతారు శివ మాత్రం బాధ ఇచ్చినాడు, కానీ లాస్ట్లో మాత్రం హీరోయిన్ మాత్రం దెబ్బేసినారు. సాంగ్ సూపర్, సాంగ్ మాత్రం సూపర్, ఫైట్స్ కూడా సూపర్, హైలైట్ అన్ని. యావరేజ్ మామూలు కమర్షియల్ సినిమా హిట్ కావడం గొప్ప అయినప్పుడు ఇలాంటి స్టోరీ లైన్ ఉన్న మూవీ కరెక్ట్గా హిట్ అవుతుంది. మంచి స్టోరీ లైన్. టెంపర్ కన్నా బెటరా? 100%. సూపర్ ఉందండి, మంచిగా చెప్పాడు. సమాజం మంచిగా, మెసేజ్ బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్. హ్యాట్రిక్ అండి, సూపర్ సూపర్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన సీనియర్. చాలా బాగుందండి, చాలా బాగుంది. యావరేజ్ బిలో యావరేజ్. మస్తు సినిమా అయితే బాగుంది. గుడ్ మూవీ, సూపర్. సినిమా గురించి చెప్పాలంటే సినిమా అంత చెప్పాల్సింది ఉంది. అందులో చలంగారి సాహిత్యం, గూడుపూడి వెంకటాచలం గారు అని ప్రముఖ సాహితీ రచయిత. అందులో ఎంతైతే సాహిత్యం ఉందో ఈ సినిమాలో అంత సాహిత్యం ఉంది. సాహితీ ప్రియులకు అద్భుతంగా నచ్చే సినిమా జనతా గ్యారేజ్. చాలా బాగుందండి. ఎక్కడ కూడా ఎమోషన్స్ని బ్యాలెన్స్ తప్పకుండా డైరెక్టర్ గారు చాలా బాగా తీసుకెళ్లారు. ఇందులో ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా, నీట్గా. అంటే మనలో ప్రకృతి ఉంది, ప్రకృతిలో మనం ఉన్నాం, నేచర్కి మనం కనెక్ట్ అయి ఉన్నాం అనే విషయాన్ని చాలా నీట్గా, అందంగా. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏం కొట్టాడు రా బుజ్జి, అలా ఏం చేసాడు రా బుజ్జి. సినిమా అద్భుతంగా ఉందండి జనతా గ్యారేజ్. సాహితీ ప్రియులు అందరూ అద్భుతంగా ఆదరించి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మంచి మెసేజ్ మూవీ, చాలా మంచి మెసేజ్ ఉన్న మూవీ. ఈగో లేకుండా మన తెలుగు హీరో చేయడం చాలా ఎక్సలెంట్. ఊపిరి సినిమాని చూసాం కదా, దానికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే మంచి ఈగో లేదు, సేమ్ క్యారెక్టర్ ఉంది మోహన్ లాల్కి మరియు ఎన్టీఆర్కి. ఇట్లాంటి చిత్రాలు రావాలి మనకి. ఈగో లేకుండా కమర్షియల్ మూవీస్ ప్లస్ ఇద్దరు హీరోలు చేయడం అనేది గ్రేట్. థ్యాంక్ యూ జనతా గ్యారేజ్, జై హో జనతా. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ ఎలా ఉందండి? బాగుందండి. సేవ్ ద నేచర్ మూవీ ఎలా ఉందండి? అక్కడనే ఉండిపోయి అటు ఉండి మూవీ ఎలా ఉందా అన్న? జరగండి, కొంచెం వెనక జరగండి. మూవీ ఎలా ఉందండి? సూపర్, అల్టిమేట్. అన్న కొంచెం ముందొచ్చి చెప్పండి. కెమెరా కొంచెం ఇటు రండి, జర చెప్పండి. సూపర్ బాగుంది. బాగుందన్న సినిమా. స్లో నరేషన్ కానీ బాగుంది. సూపర్. బోరింగ్. బాగుందన్న, బాగుంది. బాగుంది.
సూపర్ మూవీ సూపర్ బాగుందండి చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది. డ్యాన్స్ సార్ మూవీ సార్ స్టోరీ ఏంటి? స్టోరీ అంటే న్యూ, ఎన్టీఆర్ యాక్టింగ్ పర్లేదా? చాలా బాగుంది. మోహన్ లాల్ యాక్టింగ్ బెస్ట్. మోహన్ యాక్టింగ్, ఇద్దరు ఎవరు యాక్టింగ్ బాగుంది? మోహన్ లాల్ బెటర్. ఓకే, థ్యాంక్ యూ. మూవీ గురించి మీ అభిప్రాయం? మూవీ గురించి మీ అభిప్రాయం? బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మూవీ గురించి అభిప్రాయం? బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. సినిమా బాగుంది కానీ చాలా స్లోగా ఉంది. నాటే ఎన్టీఆర్ మూవీ. నాట్ ఇండియా. థ్యాంక్ యూ. ఓకే బాగుంది, సినిమా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మేడం మూవీ చెప్పండి. మూవీ గురించి అభిప్రాయం? చాలా బాగుంది. ప్రకృతి గురించి చాలా అందంగా చెప్పిండు, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మూవీ గురించి అభిప్రాయం? బాగుందన్న, చాలా బాగుందన్న. మెసేజ్ ఉన్న ఫిలిం, గుడ్ ఫిలిం. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది. బాగుంది, ఎన్టీఆర్ ఎలా చేశాడు? బాగా చూసాడు. ఎన్టీఆర్ బాగా చేశారన్న. స్టోరీ కొంచెం ట్రాక్ చేసినట్టుంది కానీ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది, నేచర్ ఫ్రెండ్లీ మూవీ. ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. సూపర్. మూవీ గురించి అభిప్రాయం? బాగుంది, వెరీ నైస్ స్టోరీ. నైస్ మూవీ అండ్ తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని రిపేర్ చేయబడిన జనతా గ్యారేజ్. రాజీవ్. ఎన్టీఆర్ యాక్షన్ ఇస్ సూపర్, సెంటిమెంట్ ఇస్ వెరీ సూపర్, ఫైట్స్ అండ్ సాంగ్స్ ఇస్ వెరీ సూపర్. దేవ్ సిప్పి మ్యూజిక్ ఎలా అనిపించాడు? ఇట్స్ గుడ్. మూవీ ఇస్ గుడ్, బాగుంది. ఎన్టీఆర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే యాక్టింగ్ ఎలా? ఎన్టీఆర్ అంటే నాకు చాలా పిచ్చి, యాక్టింగ్ అవి సూపర్. ఇంకొంచెం మూవీ గురించి మీ అభిప్రాయం ఏంటి? బాగుంది సినిమా. బ్లాక్ బాస్టర్. మూవీ పర్లేదు, బాగుంది, యావరేజ్. టేకింగ్ బాగుంది. స్టోరీ ఫస్ట్ హాఫ్ వచ్చి న్యాచురాలిటీగా ప్రకృతి కోసం, పొల్యూషన్ కోసం చెప్పారు. సెకండ్ పార్ట్కి వచ్చి యాక్షన్ రొటీన్, ఇంకా స్టోరీ. సినిమా ఓవరాల్గా యావరేజ్, బాగుంది. థ్యాంక్ యూ. సార్ మూవీ గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది సినిమా. నేరేషన్ ఈజ్ వెరీ గుడ్. డైరెక్షన్ చాలా బాగుంది. ఎక్స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగుంది. ఎమోషన్ డ్రైవింగ్ మాత్రం చాలా బాగా చేశారు. మూవీ మొత్తం యాక్టింగ్ ఎవరిది బాగుంది? మోహన్ లాల్ బాగుంది, ఎన్టీఆర్ బాగుంది? ఇద్దరిది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మోహన్ లాల్ లీడ్ చేస్తాడు. సెకండ్ హాఫ్ వచ్చేలాకే జూనియర్ ఎన్టీఆర్ది చాలా అల్టిమేట్ యాక్షన్ ఉంటుంది. అంటే ఎక్కువ ఫోకస్ అంతా ఎన్టీఆర్ మీద పెట్టారు. సో యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఎమోషనల్ డ్రైవింగ్ అంతా కూడా సెకండ్ హాఫ్ అంతా ఎన్టీఆర్ బాగా లీడ్ చేశారు. థ్యాంక్ యూ. సూపర్. వన్ టైం వాచ్ చాలా బాగుంది. బాగుంది. బ్లాక్ వాచ్ 100 days కంపల్సరీ. 100 days పక్కా. జై బాలయ్య. చాలా బాగుంది. ఓకే, బాగుంది, చాలా బాగుంది. బాగుంది మూవీ. సార్ మూవీ సూపర్ సూపర్ సూపర్. బాగుంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ బ్రదర్. బాగుంది. జేటీ సూపర్ హిట్. మేడం మీ మూడు చాలా బాగుంది. దానికంటే ఇంకా వర్డ్స్ రావట్లేదు. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ఇందులో హైలైట్ మీకు ఏదైనా ఏ సీన్ అనిపిస్తుంది? అన్ని సీన్స్, అన్ని సీన్స్ ఎలా? టైటిలే హైలైట్ అసలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏమో జనతా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.